జిల్లా రేపల్లె పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో కలకలం రేగింది. 8వ తరగతి చదువుతున్న బాలికను స్థానిక హాస్టల్లో పనిచేస్తున్న ఆయా గుర్తు తెలియని వ్యక్తి ద్వారా తరలించే ప్రయత్నం చేసింది. అయితే బాలిక తెలివిగా వ్యవహరించి స్థానికుల సహాయంతో దుగ్గిరాల పోలీస్ స్టేషన్కు చేరుకుంది. రేపల్లె పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో మంగళగిరి నియోజకవర్గం నిడమరు గ్రామానికి చెందిన బాలిక 8వ తరగతి చదువుతోంది. హాస్టల్ వార్డెన్ లక్ష్మీ ప్రసన్న ఆయా లక్ష్మికి తెలిసినటువంటి ఓ వ్యక్తి తరచుగా హాస్టల్కు వస్తూ లక్ష్మి సాయంతో ఆడపిల్లలను అతని వెంట తీసుకువెళ్తున్నాడని బాలిక తెలియజేసింది. ఇప్పటికీ 2 విద్యార్థులు అలా వెళ్లి మళ్లీ తిరిగి రాలేదని చెప్పింది. ఎందుకు రాలేదని వార్డెన్ అడిగితే వాళ్ళకి టీసీలు ఇచ్చి పంపించామని సమాధానం చెప్పారని తెలిపింది. ఈ క్రమంలోనే ఈ బాలికని కూడా సదరు వ్యక్తితో వెళ్లాలని ఆయా లక్ష్మి హుకుం జారీ చేసింది. దీంతో ఆ బాలిక ఆ వ్యక్తి బండిపై వెళుతుండగా మార్గ మధ్యంలో పెద్దకొండూరు గ్రామం వెళ్లాక సదరు వ్యక్తి టీ తాగేందుకు బండి ఆపడంతో అతని చెర నుంచి తప్పించుకుంది. బాలిక పరిస్థితిని గమనించిన స్థానికులు ఏం జరిగిందని అడగగా విషయాన్ని బాలిక తెలిపింది. దీంతో బాలికను దుగ్గిరాల పోలీస్ స్టేషన్లో అప్పగించారు గ్రామస్తులు. ఇక ఈ సంఘటనపై రేపల్ల ఆర్డీఓ హేలా షారోన్ ఎస్సీ బాలికల వసతి గృహాన్ని పరిశీలించి దర్యాప్తు చేసి బాలికను తల్లిదండ్రులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. జరిగిన సంఘటనను పూర్తిగా ఆర్డీఓకి బాలిక వివరించగా వారిపై కేసు నమోదు చేసి వార్డెన్ని ఆయను విధుల నుంచి తప్పించాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మనకు అమ్మాయి మళ్ళీ దొరికిందండి. మేము టేక్ అమ్మాయి దగ్గర నుంచి కూడా మనము స్టేట్మెంట్స్ తీసుకుంటాము. ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ తీసుకొని ఆ డీటెయిల్డ్ ఎంక్వైరీ విల్ బి టేకెన్ అప్ అండ్ ఎవరైతే ఈ మిస్డీడ్కి రెస్పాన్సిబుల్ ఉన్నారో విల్ టేక్ ద రిక్వైర్డ్ యాక్షన్, డిపార్ట్మెంటల్ యాక్షన్ యాజ్ వెల్ విత్ ద నీడ్ బి విల్ పుట్ అప్ పోలీస్ కేసు. పాపతో మాట్లాడారు మరి ఏం చెప్తున్నారు మీతో? పాప జరిగిన ఇన్సిడెంట్స్ కొంచెం డీటెయిల్గా చెప్పడం జరిగింది అండి. ఇన్ వ్యూ ఆఫ్ దిస్ సెన్సిటివిటీ ఆఫ్ ద ఇష్యూ ఐఎమ్ నాట్ డిస్క్లోజింగ్. But the good news is that Papa hale and hearty ga undi, no issues. I've talked to the parents తో కూడా మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఆఫీసర్స్ తో కూడా మాట్లాడడం జరిగింది. ప్రాపర్గా అసలు ఏం జరిగింది అనేది ఇంకా ఫర్దర్ కంప్లీట్గా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ అయిన తర్వాత నేను మీకు ఫర్దర్ డీటెయిల్స్ షేర్. అక్కడ దొరికిన చోట కూడా దుగ్గిరాల్లో కూడా అలాంటి కేసు పెట్టలేదు అని చెప్తున్నారు, వాళ్ళు తీసుకోలేదు అంటున్నారు. నేను ఇన్వెస్టిగేట్ చేస్తాను. నేను ఒకసారి పోలీస్తో మాట్లాడిన తర్వాత మనకు కొంచెం డీటెయిల్డ్ రిపోర్ట్స్ వస్తుంది. బికాజ్ దిస్ ఇస్ ద వెరీ ఫస్ట్ టైం నేను వచ్చి ఇంటరాక్ట్ అవ్వడం కాబట్టి. ఇంకోటి ఫర్దర్గా ఏఎస్ఓ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఫ్రీక్వెంట్ విజిట్స్ చేయండి అని. అండ్ ఈ వార్డన్స్కి సంబంధించింది కూడా ఎవరు వస్తున్నారు, వీళ్ళ ప్రాపర్ అటెండెన్స్ అండ్ ఎవరెవరు ఉంటున్నారు, అసలు వచ్చిన మనిషి ఎవరు, వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉంది, ఈ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఐల్ గెట్ బ్యాక్. గతంలో కూడా పాప గతంలో కూడా ఇద్దరిని పంపించింది, ఇదే పరిస్థితి నడుస్తుంది ముందు నుంచి అని. అంటే ఇంత ముందు కూడా ఉన్న అధికారులు ఒకసారి విజిట్ చేయకపోవడం వల్ల నిర్లక్ష్యానికి కారణం. విజిట్ చేసి ఉంటారండి, నాకు ఎగ్జాక్ట్ డీటెయిల్స్ తెలియదు ఎందుకు జరిగింది అనేది. అదే అండి ఎగ్జాక్ట్ లెట్ us get into the details. ఒక ఫైనల్గా కంక్లూజివ్ డెసిషన్ చెప్పడం ఇస్ వెరీ డిఫికల్ట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. వి హావ్ జస్ట్ స్టార్టెడ్. విల్ టేక్ ది రిక్వైర్డ్ మెజర్స్ ఇఫ్ దేర్ ఆర్ ఎనీవన్ హెల్డ్. బాపట్ల జిల్లా రేపల్లెలోని బాలికల హాస్టల్లో వార్డెన్ నిర్వాకానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, గతంలో కూడా వార్డెన్ ఇలా 2 ఆడపిల్లలను తరలించినట్లు, టీసీ ఇచ్చినట్లు అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఒక పిల్ల తప్పించుకుని కూడా గ్రామస్తుల ద్వారా పోలీస్ స్టేషన్కి చేరుకుని జరిగిందంతా చెప్పింది. పూర్తిగా అసలు ఏం జరిగింది? అంటే చందు, స్థానికుల సాయంతో ఈ ఎవరైతే విద్యార్థి 8వ తరగతి చదువుతున్నటువంటి ఎస్సీ హాస్టల్లో చదువుతున్న విద్యార్థి ఈ తప్పించుకోవటం జరిగింది. అది మాత్రం చాలా సంచలనమైనటువంటి సంఘటనగా కూడా ఒక్కసారిగా కూడా జిల్లా మొత్తం కూడా ఉలిక్కిపడిన పరిస్థితి అయితే కనపడింది. ప్రధానంగా కూడా రేపల్ల పట్టణానికి సంబంధించి ఎస్సీ హాస్టల్కి సంబంధించి 8వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని హాస్టల్కి సంబంధించి అక్కడ తరచుగా కూడా ఒక వ్యక్తి అక్కడ ఉన్నటువంటి వార్డెన్తో, అదేవిధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆయాతో కూడా అతను సన్నిహితంగా మెరుగుతూ ఉంటాడు. తరచూ అతను హాస్టల్కి వస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం ఈ బాలిక 8వ తరగతి చదువుతున్న కుమారి అనేటువంటి బాలికని అతనితో పాటు వెళ్లాలని ఆయా చెప్పడంతో అయిష్టంగానే అతనితో పాటు బైక్ లో వెళుతున్నటువంటి క్రమంలో అతని చేష్టలకి విసిగిపోయినటువంటి బాలిక ఎక్కడికి తీసుకెళ్తున్నారు ఏమిటి అని అడిగినటువంటి క్రమంలో ఆ మీద 2 సార్లు కూడా చేయి చేసుకోవడంతో ఆ అమ్మాయి ఏడుస్తూ కూర్చుంది. తర్వాత అక్కడ ఈ పెద్దకొండూరు గ్రామం దాకా వెళ్లిన సందర్భంలో అతను టీ తాగేందుకు బైక్ నాపి టీ తాగుతున్న సందర్భంలో బాలిక వెంటనే తప్పించుకొని అక్కడ పరిగెత్తి అక్కడ ఉన్నటువంటి స్థానికుల దగ్గరికి వెళ్ళింది. ఆ స్థానికులు సంఘటన గ్రహించి వెంటనే
వెంటనే కూడా ఆ అమ్మాయిని ఏం జరిగింది అని చెప్పేటప్పటికి అడిగిన సందర్భంలో ఆ అమ్మాయి మాత్రం ఈ ఒక వ్యక్తి తనని ఇలా తీసుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడని చెప్పడంతో అక్కడ సమీపంలో ఉన్నటువంటి దుగ్గ్యాల పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనే దాని మీద అక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది. తర్వాత ఆ పాపనైతే మాత్రం రేపల్ల హాస్టల్ కి తీసుకొచ్చారు. ఈ సంఘటన జరిగిన వెంటనే కూడా అక్కడ ఉన్నటువంటి ఆర్డీఓకి సమాచారం పోలీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆర్డీఓ వెంటనే కూడా అక్కడ రేపల్లో ఉన్నటువంటి ఎస్సీ హాస్టల్ కి రావడం జరిగింది. ఎస్సీ హాస్టల్లో ఉన్నటువంటి ఎవరైతే అక్కడ వార్డును లక్ష్మీ ప్రసన్న, అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆయా లక్ష్మి, వీళ్ళిద్దరూ కూడా గతంలో కూడా ఇద్దరు బాలికల్ని అతనితో పాటు పంపించారు. వాళ్ళకు ఎక్కడున్నారు ఏంటి అనే దాని మీద కూడా సరిగ్గా ఇప్పటివరకు కూడా అసలు ఎక్కడున్నారు అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో దాన్ని కూడా అడిగితే చెప్పిన విషయం ఏంటంటే ఆ బాలికలు ఇద్దరు కూడా హాస్టల్ నుంచి వెళ్ళిపోయారు, వాళ్ళకి టీసీ ఇచ్చి పంపించామని చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ ఉన్నటువంటి పాప తల్లిదండ్రులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన తెలిసిన స్థానికులు కూడా అక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా కూడా ఆర్డీఓ ఎంక్వైరీ చేసినటువంటి క్రమంలో తరచూ కూడా ఒక వ్యక్తి రావటం, అక్కడ ఉన్నటువంటి బాలికలతో కొంత అసభ్యంగా ప్రవర్తించిన పరిస్థితి ఉన్నట్లుగా కూడా గమనించినట్లుగా కూడా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళని కొంతమంది ఈ ఇద్దరు బాలికల్ని గతంలో కూడా అతనితో పాటు వెంట పంపించారు అని, అదే విధంగా కూడా ఈ రోజు కూడా ఈ 8వ తరగతి చదువుతున్నటువంటి బాలికని కూడా అతనితో పంపించే క్రమంలో ఆ అమ్మాయి అయితే తప్పించుకొని ఎట్లయితే రెస్క్యూ అయినటువంటి పరిస్థితి అయితే కనపడింది. దీనికి సంబంధించి ఆర్డీఓ మాత్రం పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నాం, ఎంక్వైరీ చేసిన తర్వాత అసలు నిర్ధారణ చేస్తామని తెలియజేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వార్డును తరచుగా కూడా అక్కడ ఉండకుండా పోవటం, అదేవిధంగా కూడా ఆయా మాత్రం పూర్తిగా కూడా వాళ్ళ మీద ఆధిపత్యాన్ని వహిస్తూ వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో కూడా రవికృష్ణ, ఇప్పటికైతే ఈ పాప సేఫ్, కానీ గతంలో మిస్ అయిన ఇద్దరి గురించి కూడా మళ్ళీ వాళ్ళని తిరిగి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. అంటే ప్రధానంగా ఈ రోజు ఏదైతే సంఘటన జరిగిందో సంఘటన జరిగిన వెంటనే కూడా దీనికి ఉన్నటువంటి పూర్వాపరాల మొత్తాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దీనికి సంబంధించి గతంలో కూడా ఇద్దరు బాలికలు మిస్ అయ్యారు అనేటువంటి సంఘటన కూడా తెలుసుకున్న వెంటనే కూడా దాన్ని ప్రశ్నించడం జరిగింది. అక్కడ వార్డుని ఎవరైతే లక్ష్మీ ప్రసన్న ఉందో ఆ లక్ష్మీ ప్రసన్ని ఆర్డీఓ అడిగినటువంటి క్రమంలో వాళ్ళు హాస్టల్ నుంచి వెళ్లిపోయారు, వాళ్ళకి టీసీలు ఇచ్చామని నిర్లక్ష్యమైన సమాధానం ఇచ్చినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేసేందుకు ఆర్డీఓ అయితే సిద్ధపడింది. దాని పర్యవసానమే అక్కడ ఉన్నటువంటి హాస్టల్ కి సంబంధించినటువంటి అధికారులందరికీ కూడా డిస్ట్రిక్ట్ అధికారులకు కూడా ముందుగా కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. తెలియజేసి అసలు ఆ బాలికలు ఎక్కడున్నారు ఏమిటి వాళ్ళని కూడా రప్పించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. దీనికి కనుక ఒక్కసారి లోతుగా కనుక ఎంక్వైరీ చేసినట్లయితే మరికొన్ని విషయాలు కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. అసలు వీళ్ళు వార్డెన్ గా ఉన్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా కూడా ఆయాగా ఉన్నటువంటి ఈ ఒక ఉద్యోగి ఈ విధమైనటువంటి ఈ చర్యలకు పూనుకోవడం మాత్రం క్షమించడానికి నేరమని ఆర్డీఓ అయితే అంటున్నారు. దీనికి సంబంధించి తానైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తానని, అదేవిధంగా కూడా ఎవరైతే ఇప్పుడు ప్రెసెంట్ ఈ ఆయా గాని వార్డెన్ గాని ఉన్నారో వాళ్ళని సస్పెండ్ చేయమని ప్రెసెంట్ అయితే చెప్పానని, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో పాటుగా కూడా వాళ్ళది ఏ మాత్రం కూడా తప్పు ఉన్నట్లుగా కూడా తెలిసిన వెంటనే కూడా పోలీసు కేసు నమోదు చేస్తామని చెప్పి తెలియజేశారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మాత్రం ఇలాంటి ఈ వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ పేదవాళ్ళు ఎక్కువగా కూడా ఈ హాస్టల్స్ లో వస్తూ ఉంటారు. పేద వర్గాలకు చెందినటువంటి ఈ విద్యార్థులు వచ్చిన క్రమంలో వాళ్ళకి ఈ విధంగా కూడా హెరాస్మెంట్ చేయడమే కాకుండా వాళ్ళని కిడ్నాప్ చేయించడం, ఆ తర్వాత ఏం చేశారు ఏంటి అనేది కూడా కనీసం వివరాలు కూడా చెప్పకుండా నిర్లక్ష్యంగా సమానం చేయడానికి, నిర్లక్ష్యంగా వాళ్ళకి మాట్లాడడానికి మాత్రం వాళ్ళు అందరూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి మాత్రం పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి కఠిన శిక్ష విధించాలని చెప్పి అక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా కూడా హాస్టల్ కి సంబంధించినటువంటి ఈ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో బాలికల పేరెంట్స్ మాత్రం ప్రెసిడెంట్ అయితే మాత్రం డిమాండ్ చేస్తున్నారు. రైట్ రవికృష్ణ, థ్యాంక్ యూ. మీరు